హాయ్ అండి. ఈరోజు మంచి మాట. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మానేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సబ్స్క్రైబర్ అందరికీ ఒక వందనాలు, ఒక నమస్కారాలు. ఓకేనా? బాయ్. మరి ఏదో సంతోషంగా ఏదో మాట చెప్దాం అనుకుంటున్నాను. మాటలు మా ఇంటికాడ మామిడి భోజనం మీ ఇంటికాడ అని మాటలు మా ఇంటికాడ మామిడి భోజనం మీ ఇంటికాడని ముందుంటే ఎంత బాగా ఆగరత్తు అంటిపండు పెట్టి పూజ చేస్తారో మనసు ఎదుర్కొంటూ ఉంటేనే. షార్ట్ అవుతే దానికి ఎంత డిగ్రీ వచ్చేసిందో ఏమో. యాతనా సాతన బండి మీద తిరిగేస్తుంది, యాతనా సాతన వీడియోలు చేసేస్తుంది. అవును, ఇవాళ బండి మీద తిరుగుతాను దేవుడు ఎట్టాడు, రేపు కారు మీద వెళ్తానేమో నాకు దేవుడు ఎట్టాడు. అర్థమవుతుందా? ఏడుసినోడికి 7 కోళ్ళే ఉంటాయి, 7 గంట ఉన్నవాడికి 3 కోళ్ళే ఉంటాయి. ఓకేనా? అది ఎప్పుడు కూడా ఎదటాడు పట్టుసేరు కట్టుకుంటే నాకు ఆ పట్టుసేరు లేదని నేను ఏడను, ఎదటాడు బిల్డింగ్ కట్టుకుంటే నాకు ఆ బిల్డింగ్ లేదని నేను ఏడను. ఓకేనా? అందరూ బాగోవాలి. ఎవరికి బాగోలేదో వాళ్ళ దగ్గరికే పర్యటనకి వెళ్తాను నేను. బాగున్న వాళ్ళ కాడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎవరికి బాగోలేదో వాళ్ళ దగ్గరికే పర్యటనకి వెళ్తాను. ఎవరికన్నా డౌన్ అయిపోయారు బాగోలేదు అన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చూసి ఎడమొఖం పెడమొఖం పెట్టను. వాళ్ళ కొంచెం ముఖం తెల్లగా ఉంది కదా అలాగని చెప్పేసి వాళ్ళని అట్టుకొని నాకేను. వాళ్ళ ముఖం కొంచెం తేటి పడ్డ తర్వాత వాళ్ళ ఒడ్డుకు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకొని కౌగిలించుకొని ప్రొఫైల్ ఫోటోలు పెట్టను, వాళ్ళని పట్టుకొని వీడియోలు తీసుకోను. ఓకేనా? ఎవరు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు కొంచెం బాగోలేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరింతాను. నా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఇంకొకళ్ళైనా. ఓకేనా? అది ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఎదురే వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అందరూ బాగోవాలి, అందరూ మనం బాగుండాలి. ఓకేనా? నరుడికి హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఏంటి విశేషాలా? ఎవరో గుమ్మడికాయలు దొంగ ఎవరో అంటే భుజాలు ఎవరో తడుముకోవద్దు ఫ్రెండ్స్. కాలమానం ఎలాగుందంటే నవ్వుతే ఆడేదో పచ్చగా ఉండిపోయినట్టు, వాడేదో ఇలకడేసినట్టు, ఏడితే అయిపోయింది సోకు అన్నట్టు ఇలా ఉంది చట్ట ప్రకారంగా ఏదో నాకు నచ్చినట్టు, నాకు తోసినట్టు ఏదో కష్టం సుఖం ఏదో మాట్లాడుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్? అది ఇబ్బంది పడద్దు, జనాలు ఎవరు ఇబ్బంది పడద్దు. ఇబ్బంది దేనికి? మన విషయమే కదా. ఏ ఒక్క మాట అన్నా ఎవరిని తిట్టలేదు, తుమ్మలేదు, ఏదైనా ఉన్నమాటే కదా. ఇప్పుడు కాలం ఎలాగుందంటే ఇంటికి అగ్గడేసేసి, ఇంటి వెనకాలకు వచ్చి ఇంటికి అగ్గట్టేసి, ఇంటి ముందుకు వచ్చి అత్త నాకు ఏటో తెలియదు ఇవాళ నా ఒళ్ళు అంతా ఉడికేస్తుంది అంటున్నారు. అలాగా ఇంకొకరు వెళ్ళి ఇంకొకరికి ముట్టించారు.